ఈరోజు మేము చేసిన వంటకం పేరు గోబీ 65. మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందా? అయితే క్యాలీఫ్లవర్ చిన్న కట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి, క్యాలీఫ్లవర్ అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత మునిగేటంత నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకున్న తర్వాత అయితే దాన్ని ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్, అదే గోబీ, దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, అంతే. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అంతే. ఇక వేసుకొని మనం పకోడీలు వేస్తాం కదా, ఆ పిండి మాదిరిగా కలుపుకోండి, లైట్గా వాటర్ పోసుకుంటూ. ఇక ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకోండి. మళ్ళీ కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, అంతే. ఇవి మీడియం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేయచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో.